దేవుడు అబ్రాహాము గారికి మాటిచ్చారు. ఏమని అంటే, నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను అని. అన్న మాట ప్రకారమే అబ్రాహాము గారి కుమారుడు ఇస్సాకు గారు, ఇస్సాకు గారి కుమారుడు యాకోబు గారు, యాకోబు గారి కుమారుల్లో ఒకరైన యోసేపు గారి కాలం వచ్చే నాటికి ఐగుప్తులో ఇశ్రాయేలులు విస్తరించారు. విస్తరించిన ఇశ్రాయేలు ప్రజలను అబ్రాహాము గారికి దేవుడిచ్చిన మాట ప్రకారం ఐగుప్తు నుంచి కనానుకు నడిపించాలి. అప్పుడు దేవుడు మోషే గారిని ఏర్పాటు చేసుకున్నారు. మోషే గారు కాదు, అహరోను గారు, మిరియాం గారు కూడా విడిపించడానికి వెళ్ళిన వారిలో ప్రముఖమైన వ్యక్తులే. వారిని నడిపించుకుంటూ వస్తూ ఉండగా మార్గ మధ్యంలో ఎన్నో కార్యక్రమాలు జరిగాయి, ఎన్నో అద్భుతాలను చూశారు వాళ్ళు. కానీ అసలు ఇశ్రాయేలీలు అంటే రెండు మాటలు మనకు గుర్తుకు రావాలి. ఇశ్రాయేలీలు అంటేనే 2 మాటలు గుర్తుకు రావాలి. అవేంటి అంటే, ఒకటి, దేవుడు ప్రేమించిన జనాంగం, వారు ఎన్ని తప్పులు చేసినా దేవుడు వారిని ప్రేమిస్తూనే ఉన్నారు. ఇక 2, దేవుడు వారిని ఎంత ప్రేమిస్తున్నా వారు ఎదురు తిరుగుతూనే ఉన్నారు. నా మాట అర్థమైందా? వారు ఎంత ఎదురు తిరిగినా దేవుడు ప్రేమిస్తున్నారు ఇశ్రాయేలీల్ని, దేవుడు ఎంత ప్రేమించినా ఎదురు తిరుగుతూనే ఉన్నారు ఇశ్రాయేలీలు. ఈ రెండే నన్ను అడిగితే వాళ్ళ జీవితం మొత్తం ఏంటి అంటే, వాస్తవంగా పాత నిబంధన చరిత్ర అంతా ఇశ్రాయేలీల గురించి వ్రాయబడింది. నిర్గమాకాండం మొదలుకొని మలాకీ గ్రంథం వరకు. ఇంకా క్రొత్త నిబంధనలు కూడా మనకు టచ్ అవుతారు, కానీ మెయిన్ పాత నిబంధన అంతా వాళ్ళే కదా, వాళ్ళ గురించే. ప్రతి ప్రవక్త రాసింది ఎవరి గురించి? ఆ ఇశ్రాయేలీల గురించే. మరి అన్ని 39 పుస్తకాల సారం ఏంటి అంటే, వారెంత తప్పు చేసినా ఆయన క్షమించడం, ప్రేమించడం. ఆయన ఎంత క్షమించి ప్రేమించినా వారు తప్పు చేస్తూనే ఉండడం, అంతే. ఈ 2 మాటలు రాయడానికి 39 పుస్తకాలు వాడుకున్నారు దేవుడు. వీరికి అది అలవాటైపోయింది. నిజంగా ఇశ్రాయేలు ప్రజలు చూసిన ఆశ్చర్య కార్యాలు ఇక ఏ జనాంగము చూడలేదు. ఆకాశము నుండి ఆహారం కురవడం ఏంటి, ఒక బండలో నుంచి నీరు రావడం ఏంటి, సముద్రం పాయలవ్వడం ఏంటి, వింత కాదు? మరి ఇవి చూసిన వారి జీవితాలలో మార్పు మన జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. మన జీవితాలలో కూడా మిగిలిన వారితో పోలిస్తే దేవుడు చాలా అద్భుతాలు చేస్తున్నారు మన కుటుంబాలలో. ఆ జరిగినప్పుడు మాత్రమే దేవుడు నాకు ఎంత మేలు చేశాడు అంటున్నాం, లేదా దేవుడు నాకు ఎంత కష్టం రప్పించాడు అంటున్నాం. ఆ తర్వాత మళ్ళీ దేవుడు లేడు, ఏమీ లేదు, అలా మారిపోతుంది. మనల్ని చూసుకుంటే జిరాక్స్ కాపీ అనమాట మనం ఆనాటి ఇశ్రాయేలు ప్రజలకి. వాళ్ళ ముందు అద్దం పెడితే కనిపించేది మనమే. డిటో అన్ని లక్షణాలు మనకు ఉంటాయి వాళ్ళకిలానే. సరే, నడిపించుకుంటూ వస్తూ ఉన్నారు. మోయాబు ప్రాంతానికి వచ్చారు వాళ్ళు. వచ్చేటప్పటికి మోయాబు రాజు బాలాకు గారు చూశారు. వాళ్ళు ఎలా ఉన్నారు అంటే, 25 లక్షలని మాట్లాడుకుంటాం కదా మనం. ఇలా నిలబడి చూస్తే 25 లక్షల మంది ఉంటే ఎలా ఉంటారు జనాలు? మొత్తం అల్లేసినట్టు, మంచు కప్పేసినట్టు ఉంటారు కదా. అలా కనిపించగానే భయం వేసింది ఆయనకి. అప్పటికి కొన్ని జరిగిపోయినాయి. సీహోను రాజుని చంపడం, ఇలాంటి కార్యక్రమాలు చూసిన తర్వాత ఈయనకి భయపడిపోయి మోయాబు రాజు బాలాక్ గారు ఏం చేశారంటే, బిలాము గారిని పిలిపించుకున్నారు. బిలాము గారిని ఎందుకు పిలిపించుకున్నారు అంటే, ఆ రోజుల్లో బిలాము గారు ఏది చెప్తే అది జరిగేది. అలా జరుగుతుంది కాబట్టి ఇతను ఏం చేశాడంటే, కొన్ని కానుకలు ఇచ్చి పంపించి పనివారిని, బిలాము గారిని వచ్చి, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు వచ్చి నా ఎదురుగా ఉన్నారు మోయాబు మైదానంలో, వారిని శపిస్తే చాలు, వారిని శపిస్తే చాలు, నేను బాగుంటాను అని చెప్పి కబురు పెట్టారు. వెళ్ళిన పనివారు చెప్పారు, మిమ్మల్ని బాలకరాజు గారు రమ్మన్నారండి అంటే, పాపం మంచోడే బిలాం గారు, దేవుణ్ణి అడిగి వెళ్ళమంటే వస్తాను, ఉండండి అన్నాడు. అక్కడ 2 రకాల మనస్తత్వాలతో ఉంటారు బిలాము గారు. దేవుణ్ణి అడిగి వెళ్ళాలని ఉంది, దేవుణ్ణి అడిగితే ఆయన నన్ను పంపించాలని ఉంది, అంటే వెళ్ళాలని ఉంది, కానీ దేవుణ్ణి అడిగి వెళ్ళాలి.
సరే దేవుడు చెప్పారు వద్దు బిలాము అని మొదటిసారి. ఏం చేయాలప్పుడు? కానీ మళ్ళా రెండోసారి ఆయన పంపించగానే ఉండండి మళ్ళీ ఒకసారి దేవుణ్ణి అడుగుతాను ఏమైనా జాలి చూపిస్తారేమో అని. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? ఒకసారి కాదు అన్న తర్వాత మరలా దాని కొరకు ప్రయత్నం చేస్తే ఏం జరుగుతుంది అంటే, మరలా ప్రయత్నం చేస్తే ఏం జరుగుతుందంటే కోపంతో కూడా సరే చెయ్యి అంటారు. అది జరిగింది అక్కడ కూడా. ఏం జరిగిందంటే వెళ్ళొద్దని దేవుడు చెప్పారు, కానీ దేవుని దగ్గరికి వెళ్ళి మరలా ప్రభువా వెళ్ళమంటారా, ఈరోజు నన్ను వెళ్ళమంటారా, నన్ను ఏం చేయమంటారు అని అడగడం వలన సరే వెళ్ళు, కానీ నేను చెప్పింది అక్కడ నువ్వు చెప్పు, నీ సొంత మాటలేమి చెప్పొద్దు. మొదటిదేమో వెళ్ళొద్దన్నారు, రెండోది నేను చెప్పిందే నువ్వు మాట్లాడాలి, నీ ఇష్టం వచ్చింది మాట్లాడడానికి వీలు లేదు అన్నారు. అన్నవారు మన అలా ఉండొచ్చు కదా. దేవుడు మళ్ళా వెళుతుంటే దేవదూతను కనిపించి గాడిదతో మాట్లాడించి ఇలా ప్రయత్నాలన్నీ చేశారు. మరి ఇన్ని చేసి దేవుడు తనను వాటన్నిటి ఫలితం ఏంటి? ఒకటి వెళ్ళొద్దన్నారు, ఒకవేళ వెళ్ళినా నేను చెప్పినట్టే చెప్పినప్పుడు దేవుడు చెప్పిన మాటే పలికేటప్పుడు ఇక దేవుణ్ణి అడగడం ఎందుకు, ఈయన వెళ్ళినా వద్దా అని, ఎలాగో ఆయనే పలికిస్తారుగా. కానీ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఆలోచించాలి బిలాము గారు ఏమని అంటే, నన్ను ఎందుకు దేవుడు వద్దన్నారు ఫస్ట్? ఒకవేళ నేను పదే అడగడం వలన నన్ను వెళ్ళమన్నారా, అందుకే ఈ విపరీతాలన్నీ జరుగుతున్నాయా అని ఆలోచించి వెంటనే వెనక్కి తిరిగి, కానీ ఇక్కడ ఇగో ఫీలింగ్ అనమాట. బయలుదేరినాడు వెనక్కి వస్తే ఎలాగా, బయలుదేరినాడు వెనక్కి వస్తే ఎలాగా, వెళ్ళిపోవాలి, ఎలాగో ఆయనే మాట్లాడతాను అన్నాడుగా, అక్కడ కూడా వెళ్ళి కొంచెం రిక్వెస్ట్ చేద్దాం అనుకుని వెళ్ళిపోయాడు. తెలిసిందేగా ఎన్నిసార్లు ఇశ్రాయేలు ప్రజలను శపించాలని బిలాము గారు అనుకున్నా దేవుడు మాత్రం ఆశీర్వదిస్తూనే వచ్చారు. ఆయన పలికేది, బిలాము గారు పలికేది శాపమే పలికారు, కానీ అవుట్పుట్ మాత్రం ఆశీర్వాదం వచ్చింది. అర్థమవుతుందా? ఇక బాలాకు కోపం వచ్చింది, నీ వలన ఏ ప్రయోజనం లేదు, వెళ్ళిపోమన్నారు, తిరిగి వచ్చేస్తారు, ఇది మనకు తెలుసు. కానీ ఏంటి, నేను కాదని దేవుని మాట కాదని వెళ్ళి ఏమీ చేయలేకుండా తిరిగి వచ్చానేంటి, ఏదో ఒకటి చెయ్యాలి, బాలాకుకి ఫేవర్గా నేను ఏదో ఒకటి చెయ్యాలి అనుకుని బాలాకు గారికి ఒక తప్పుడు సలహా ఇచ్చారు. ఆయన ఏం సలహా ఇచ్చారు? ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 14వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది, అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిననట్లును, జారత్వము చేయనట్లును. ఈ మాట పట్టుకోవాలి. ఇశ్రాయేలీలకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. పెర్గము సంఘముతో దేవుడు చెప్తున్న మాట. నీ మీద నేను కొన్ని తప్పిదాలు మోపాలి. ఏం తప్పిదాలవి? విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినేవారు నీలో ఉన్నారు, నెంబర్ 1. నెంబర్ 2, జారత్వము చేయనట్లుగా. ఒకనాడు బిలాము ఉరియొడ్డమని బాలాకుకు బోధ చేశాడు, అలాంటి బోధ చేసేవారు నీలో కూడా ఉన్నారు. పెర్గము సంఘంతో దేవుడు చెప్తున్నమాట. అంటే బిలాము గారు ఏం చేశారనమాట, ఏమోలే దేవుడు నేను అనుకున్నది కాకుండా చేశారు కాబట్టి సైలెంట్గా వచ్చేయలేదు ఇంటికి. వచ్చాక కూడా అతని మనసు దేని మీద ఉంది? బాలాకుకి ఏదో సలహా ఇచ్చి ఇశ్రాయేలీలు శాపగ్రస్తులు అయ్యేలా చూడాలి, ఉరియొడ్డు అని ఒక సలహా ఇచ్చాడు. ఏం చేయడానికి ఉరియొడ్డమని? జారత్వము చేయుటకు. ఏం చేయడానికి అంటే జారత్వము చేయవలసిన పరిస్థితి ఆ సమయంలో అక్కడ జరగడానికి ప్రధాన కారకుడు ఎవరు అంటే బిలాము గారు. ఇలాంటి తప్పుడు సలహాలు ఇచ్చేవాళ్ళు ఈనాటికి సంఘాలలో సమాజంలో ఉన్నారు. మనం ఎంత భక్తిగా బ్రతుకుదాం అనుకున్నా ఏదో ఒకటి మన దగ్గరకు తెచ్చి అలాంటి చెడు మాటలు, చెడు బీజాలు మనలో వేసి మనం పాపం చేయడానికి ప్రోత్సహించేవారు చాలామంది ఉంటారు. అక్కడ నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? వీరు నన్ను చెడగొడుతున్నారు అన్నప్పుడు అక్కడి నుంచి తప్పుకోవాలి తప్ప
ఇదేదో బాగుందే, క్రొత్తగా ఉందే, రుచిగా ఉంది అనుకుని అందులో అడుగు పెట్టావు అంటే ఇక అలా ఊబిలో దిగిపోతావు తప్ప వెనక్కి రావడానికి అవకాశమే ఉండదు. పిలిచాడు బిలాము బాలాకు గారిని. ఇదిగో బాలాకు, నీకు సలహా చెప్తాను చూడు. మనం ఎన్ని చేసినా దేవుడు ఒప్పుకోడయ్యా. ఆయనకి నచ్చనివి కొన్ని ఉన్నాయి. వాటిల్లో ప్రధానమైనది జారత్వం. వ్యక్తిగత జారత్వం కావచ్చు, అంటే బాహ్యంగా శరీరపరంగా జారత్వం కావచ్చు, ఆధ్యాత్మికంగా జారత్వం కావచ్చు. ఆ రెండిట్లో ఏది దేవునికి ఇష్టం ఉండదు. కాబట్టి నువ్వు సింపుల్గా ఇశ్రాయేలు ప్రజలు నిన్ను ఎదిరించకుండా ఓడిపోవాలి అంటే నువ్వు చేయవలసిన పని ఒక్కటే. అదేంటి అంటే వారు వ్యభిచారం చేసేలా, జారత్వం చేసేలా ప్రోత్సహించు. నువ్వే ఏదైనా ప్లాన్ చేసుకో అని చెప్పేశాడు. ఆ ఒక్క మాట చాలా పని చేసిందండి. ఎన్ని మాటలు చెప్పారు బిలాం గారు? ఒక్క మాటే. ఏమని? ఇశ్రాయేలీలు పాపము చేస్తే దేవుడు వారిని శపిస్తాడు, శిక్షిస్తాడు. వారు పాపము చేయాలి అంటే నీ దేశంలో చాలా అందగత్తెలు ఉన్నారుగా, అందగాళ్ళు ఉన్నారుగా, వాళ్ళని వేరవై ఇశ్రాయేలీలకి. వాళ్ళని వీళ్ళు చూసుకుంటారు, వీళ్ళని వాళ్ళు చూసుకుంటారు. ఆటోమేటిక్గా దేవునికి నచ్చని పని అక్కడ జరిగిపోద్ది. అప్పుడు నేను కష్టపడి నీ దగ్గరకు రాక్కర్లేదు. ఎందుకు? అంతే. వాళ్ళు పాపం చేశారు అంటే దేవుడు ఎలాగో శాపాన్ని ఇచ్చేస్తారు అని సలహా చెప్పాడు. ఇదేదో బాగుందనుకున్న బిలాము గారు ఇశ్రాయేలీల ముందు తన దేశపు ఆడపిల్లల్ని ఉసిగొల్పాడు. ఏం చేశాడు? ఉసిగొల్పాడు. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఆ ఆడపిల్లల అందాలను చూసి ఎప్పుడెప్పుడు వారితో స్నేహం చేయాలా, ఎప్పుడెప్పుడు వారితో పాపం చేయాలా అని చాలా ఆరాటపడుతున్నారు. అలాగే మోయాబు మగపిల్లలు ఇశ్రాయేలీల ఆడపిల్లలను చూస్తున్నారు. అబ్బా వీళ్ళు చాలా బాగున్నారే, మన ఎదురుగానే ఉన్నారే, మనకు అందుబాటులోనే ఉన్నారే, వీళ్ళను చూస్తూ అలా వదిలేయడం కూడా కరెక్ట్ కాదే. ఏదో రకంగా మనం ఏం చేయాలి? మన వైపుకు తెచ్చుకోవాలి. మనం వారితో పాపము కదా, మోయాబు మైదానంలోనే ఉన్నారు వాళ్ళు, పాపము చెయ్యాలి అనే దాన్ని ఫిక్స్ అయిపోయి, ఇక ఒకరి సహజం కదా, చూపులు కలిసాయి అంటే ఆటోమేటిక్గా పాపం అనేది మొదటి చూపుతోనే ప్రారంభమవుతుంది. ఇంకా చెప్పాలంటే వినడంతోనే ప్రారంభమవుతుంది. బాలాకు చెప్పాడు, మీరు ఎలాగోలో వాళ్ళని వసిపరచుకోండి, మీకు నచ్చినట్టు మీకు నచ్చినట్టు ఎంజాయ్ చేయండి అని చెప్పేశాడు. ఆ మాట వినబడింది. ఇప్పుడు చూశారు, అందంగా కనిపించారు, ఇప్పుడు పాపం చేస్తున్నారు. అదే శరీరాశ, నేత్రాశ, జీవపడం. పాపము చేస్తున్న సందర్భంలో ప్రాముఖ్యమైన పని జరిగింది. ఆ సందర్భం నేను మీతో ఈరోజు మాట్లాడాలనుకుంటుంది. అదేంటి అంటే ఒమ్రీ కొజ్బి. పేరే వెరైటీగా ఉంది ఆవిడది. ఏం పేరు? అబ్బాయి పేరు ఒమ్రీ, అమ్మాయి పేరు కొజ్బి. ఎక్కడన్నా విన్నారు ఈ పేరు పెట్టుకోవడం? ఎవరు పెట్టుకోరు. ఎందుకని? వ్యభిచారము చేసి చంపబడిన స్త్రీ. సో ఆమెకంటే మనం మంచోళ్ళం కాకపోయినా ఆ పేరు పెట్టుకోం, మన పిల్లలకు పెట్టాం. ఎందుకంటే మనకు నచ్చిన పేరు కాదు. మనం ఎంతసేపు ఎవరి పేరు పెడతాం? అబ్రహాం, మోషే, దావీదు, యెహోషువ. అవి అయితే చాలా బాగుంటాయి. అందుకని భక్తులు బాగా బ్రతికిన వాళ్ళుగా, మనం బ్రతికినా బ్రతకపోయినా నో ప్రాబ్లం, కానీ పేరు మాత్రం. అందుకే మన వాళ్ళంతా ఈ పేర్లు పెట్టుకున్న వాళ్ళు ఎక్కువ ఎక్కడ కనపడతారంటే పోలీస్ స్టేషన్లో. ఎందుకు వచ్చారా? దొంగతనం చేసో, వ్యభిచారం చేసో, గంజాయి తినో, వీటితో వచ్చిన వాళ్ళంతా. పేరేమో భక్తులది, బ్రతుకేమో భక్తిహీనమైనది. అర్థమవుతుందా? సంఖ్యాకాండము 25వ అధ్యాయము. ఈ అధ్యాయంలో ఉన్న చరిత్ర మాట్లాడాలి అంటే మీకు ఆ చరిత్ర తెలియాలి కాబట్టి చెప్పుకుంటూ వచ్చాను. సంఖ్యాకాండము 25వ అధ్యాయము 1వ వచనము నుండి చదువుకున్నాం. ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబురాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ప్రారంభమైపోయింది. ఏంటది? పాపం. వ్యభిచారము అనే పాపం ప్రారంభమైపోయింది. ఎవరు? ఇశ్రాయేలీలు మోయాబురాండ్రతో వ్యభిచారం చేస్తున్నారు. ఆ స్త్రీలు ఎప్పుడైతే ఇశ్రాయేలీల పురుషులు మోయాబు స్త్రీలను ప్రేమించారో ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఏది చెప్తే అది చేయాలి. నా వైపు చూడండి ఒకసారి. వివాహం ఏమో నాకు తెలియదు. వివాహం అయితే వేరే రకంగా ఉంటుంది, కానీ ప్రేమించేటప్పుడు వేరుగా ఉంటుంది, వ్యభిచారం చేసేటప్పుడు వేరుగా ఉంటుంది.
వ్యభిచారం చేసే విషయంలో స్త్రీల మాటలే పురుషులు వింటారు, ఆడపిల్లల మాటలే మగపిల్లలు వింటారు. ఎందుకంటే అమ్మాయి నాకు దక్కదేమో అని. పెళ్ళైన తర్వాత పురుషుడి మాట భార్య వినాలి, ఎలాగూ పోదు కాబట్టి. వాస్తవేనమాట. పెళ్ళి అనేది జరిగిపోయింది కాబట్టి చచ్చినట్టు మనతోనే ఉంటుంది కాబట్టి ఇప్పుడు పురుషుడు ఆధిక్యత చలాయిస్తూ ఉంటాడు, ఆయన చెప్పినట్టు ఈవిడ వింటది. అదే లవ్ చేసుకునే టైంలో అయితే అలా ఉండదు. ఎందుకని? అబ్బా నేను ఎక్కడైనా ఆమెకి నచ్చని పని చేస్తే నన్ను వదిలేసి నచ్చిన పని చేసేవాడితో వెళ్ళిపోద్దేమని భయం. ఎన్ని చూడట్లేదు మనం కదా. ఆవిడ 5 స్టార్ చాక్లెట్ అడిగితే చాక్లెట్ కోసం కారు తీసుకెళ్ళాలి. చాక్లెట్ 5 రూపాయలే కానీ కారుకి పెట్రోల్ 500 పెడతాడు ప్రేమిస్తున్నప్పుడు. అదే పని పెళ్ళయ్యాక చేయమనండి, నోరు ముసు కూర్చో, పిల్లలకి తెచ్చినప్పుడు అందులో చిన్న మొక్క మిగిలిస్తాను అది తిను, ఇలాగే చెప్తారు. ప్రేమకి పెళ్ళికి ఉన్న వ్యత్యాసం అది. అందుకే ఇక్కడేమైంది? మోయాబు రాండ్రను మోహించారు, వ్యభిచారం చేస్తున్నారు పురుషులు. ఇప్పుడు మోయాబు స్త్రీలు ఒక ఆట ఆడుకుంటున్నారు ఇశ్రాయేలు పురుషుల్ని. ఇదిగో నేను నీకు కావాలంటే, ఈ రాత్రి నేను నీకు దక్కాలంటే నువ్వు నా దేవత దగ్గరకు రా, లేకపోతే రేపు నేను నా పార్టీని మార్చేస్తా. ఏం చేస్తాను? నా పార్టీని మార్చేస్తాను. అబ్బాయి అలా కుదరదు. గమనిస్తేనండి ఎక్కువ శాతం, అంటే నేను స్త్రీ పక్షపాతిని కాదు పురుష పక్షపాతిని కాదు, కానీ చాలా వరకు గమనించండి, ఎక్కడో కిలాడీ లేడీస్ ఉంటారు కానీ మ్యాక్సిమం మోసపోయే వాళ్ళల్లో ఎక్కువ శాతం పురుషులే ఉంటారు. భలే ఉంది మాట అనుకుంటున్నారు కొందరు పురుషులు. ఎక్కువ శాతం పురుషులే ఉంటారు, ఎందుకంటే వాళ్ళ మీద ఉండే ప్రేమ అనమాట, వాళ్ళని వదులుకోవడానికి ఇష్టపడరు. కానీ వాళ్ళని నిలువునే ముంచేస్తారు నెరజాన స్త్రీలు. పేరుకు బాగున్నా పైకి బాగున్నట్టున్నా వాళ్ళు మాత్రం పురుషుల జీవితాలతో ఆడుకుంటూ ఉంటారు. అది జరుగుతుంది ఇక్కడ. వీళ్ళు వ్యభిచారం చేస్తున్నారు, అక్కడ వరకు ఓకే. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించారు. ఏమంటే వ్యభిచారం చేయడానికి పూజ చేయడానికి సంబంధం ఉందా? ఇశ్రాయేలీలు విగ్రహారాధన చెయ్యరు అని మోయాబీలకి తెలీదా? చేస్తే తప్పని తెలుసా? వాళ్ళకి తెలుసు, వీళ్ళకి తెలుసు. కానీ ఏం జరుగుతుంది ఇక్కడ? ఇదిగో మా దేవతకు బలిస్తున్నాము, వచ్చి భోజనం చేయండి. ఆ రోజుల్లో బలి ఇచ్చిన తర్వాత బలి ఇచ్చిన మాంసాన్ని వండుకొని తినాలి. తిన్న తర్వాత ఏ దేవతకు బలి ఇస్తున్నారో ఆ దేవతకు నమస్కరించాలి. ఒకవేళ అసలు మొదటి తప్పే ఇశ్రాయేలీలు వారితో వ్యభిచారం చేయడం. రెండవ తప్పేంటి? వారు పిలిస్తే భోజనానికి వెళ్ళడం. మూడో తప్పేంటి? దేవతకు నమస్కరించడం. ఇది దేవుడు అస్సలు సహించరు. మీరు గోల్డెన్ లెటర్స్తో రాసి పెట్టుకోండి, వ్యభిచారము అన్నా జారత్వము అన్నా అది ఆత్మీయ సంబంధమైనదైతే దేవుడు అస్సలు సహించరు. వీళ్ళు మూడు చేస్తున్నారు. భౌతికంగా వ్యభిచారం చేశారు, మానసికంగా వ్యభిచారం చేస్తున్నారు, ఆధ్యాత్మికంగా కూడా వ్యభిచారం చేస్తున్నారు. అన్ని రకాలుగా వ్యభిచారం చేస్తున్నారు. వారి దేవతల వైపు తిరుగుతున్నారు, వారి దేవతలతో కలిసి జీవిస్తున్నారు. వారికి నమస్కరించడం దేవునికి నచ్చలేదు. అప్పుడు దేవుడికి చాలా కోపం వచ్చింది. ఎంత కోపం చెప్పాలి? ఎంత కోపం? చాలా. ఇలా ఇక్కడ మాట కనిపిస్తుందండి 3వ వచనంలో, బయల్పేరుతో కలుసుకొనినందున వారి మీద యెహోవా కోపము. అంటే అర్థం ఏంటి? రగులుకుంటే ఏం జరుగుద్ది? మంటే. అగ్ని రగులుకుంది అంటే అర్థం ఏంటి? అది ఎక్కడ మండిందో ఇక అది మనకు దక్కదు, బూడిదే. దేవుని కోపము కూడా మోయాబీలతో వ్యభిచారం చేసినందుకు, మోయాబీల దేవతకు నమస్కరించినందుకు దేవునికి విపరీతమైన కోపం వచ్చింది. రగలడం, మండడం ప్రారంభించింది. వెంటనే సీరియస్గా మోషే గారిని పిలిచారు. ఆయన చూద్దామన్నమాట. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ప్రజల అధిపతులందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయుము. ఆ కోపం యొక్క స్థాయి మీరు ఆలోచించాలి. ఏం చెప్పారు? ఎవరు వ్యభిచారం చేయటం నువ్వు చూస్తావో మోషే, అధిపతులందరినీ తీసుకుని వెళ్ళు. వారి వాళ్ళ ఉన్నాయి కదా, గుంపులుగా ఉంటారు కదా, తెగలు జాతుల వారుగా ఉంటారు కదా,
ఆ వంశపు వారందరినీ, ఎవరి వంశంలో చేసేవారిని వారు న్యాయాధిపతులు తీసుకొస్తారు. నువ్వేం చేస్తావంటే సూర్యునికి ఎదురుగా ఉరితి. ఏం చేసిన వారిని? వ్యభిచారం చేసి. ఆ చట్టం ఇప్పుడు కూడా ఉంటే ఎంత బాగుండు అనిపిస్తుంది. ఆ చట్టం ఇప్పుడు కూడా ఉంటే వ్యభిచారం ఉండదు. వ్యభిచారం ఉండదు. ఇష్టపడడం వేరు, వ్యభిచారం వేరు. వ్యభిచారం అంటే నీకు భర్త భార్య వచ్చాక మరొక వ్యక్తిని కోరుకోవడం తప్పు. అంటే రహస్యంగా పాపం చేయడం, అది అఫీషియల్గా కాదు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే దేవుడికి కోపం రగిలి చెప్పిన మాట ఏంటి అంటే, ఇదిగో మోషే ఆ పెద్దల్ని, అధిపతులందరినీ తీసుకుని వెళ్ళు, వాళ్ళందరినీ చూస్తారు, చెక్ చేస్తారు, ఎవరు వ్యభిచారం చేస్తున్నారు అంటున్నారు, వారు పట్టుకుని ఈడ్చుకొస్తారు, నువ్వు సూర్యునికి ఎదురుగా ఉరితీసి చంపేసాయి. దేవుడే చెప్తున్న మాట, ఉరివేసి చంపమని. ఎలా చంపమని? ఉరివేసి చంపమని మొదలు పెట్టారు చంపడం. చూద్దాం 6వ వచనం చూద్దాం. 5 నుండి చూద్దాం. కాబట్టి మోషే ఇశ్రాయేలు న్యాయాధిపతులను పిలిపించి, మీలో ప్రతి వాడును బయల్పేరుతో కలుసుకొనిన తన వశములోనున్న వారిని చంపవలెనని చెప్పెను. చంపడం ప్రారంభించారు. ఇదిగో మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలీల సర్వసమాజం యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేలీలలో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చెను. ఏం జరుగుతుంది అక్కడ? ఒకవైపు మోషే గారు పాపం చేసిన వారిని ఉరితీస్తూ ఉన్నారు, మరొక వైపు ఇశ్రాయేలీలందరూ తమ కళ్ళ ముందే వ్యభిచారం చేసి ఉరితీయబడితే చూసి ఏడుస్తూ ఉన్నారు. ఈ రెండింటి నడుమ మోషే గారు ఉన్నారు. ఒకవైపు ప్రజలు చనిపోతూ ఉంటే అప్పుడు జరుగుతుంది ఏంటట, ఒక ఇశ్రాయేలీయుడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చారట. ఏం జరుగుతుంటే తోడుకొని వచ్చారు చెప్పాలి మీరంతా. పోనీ దేవుడు మాట మాత్రమే చెప్పి వదిలేయటం కాదు, మీరు ఇలా చేస్తే మిమ్మల్ని చంపేస్తాను జాగ్రత్త అని చెప్పడం కాదు. ఆల్రెడీ మోషే గారు ఉరి తీయడం ప్రారంభించారు, ఉరి తీసేస్తూనే ఉన్నారు. ఉరి తీస్తూ ఉంటే కూడా ఒక మిద్యాను స్త్రీని తెచ్చుకున్నారు అంటే వీరు వ్యభిచారంలో ఎంత మునిగిపోయారు ఆలోచిస్తున్నారా మీరు? ఒకవైపు గొప్ప దైవజనుడు, తమను నడిపిస్తున్న నాయకుడు మోషే గారు ఉన్నారు. ఆ ప్లేస్లో మోషే గారి కన్నుల ఎదుట ఒక ఇశ్రాయేలీయుడు ఒక మిద్యాను స్త్రీని తెచ్చుకున్నాడు అంటే భయం ఉందంటారా? ఆలోచించండి, భయం ఉందా? పోనీ చేస్తే ఏదో రహస్యంగా చేయడం వేరు, పెద్దవాళ్ళ దృష్టి కనబడకుండా చేయడం వేరు. అంటే చేయమని నేను ప్రోత్సహించట్లేదు సుమా, అలా చేసిన వాడి జీవితంలో ఎప్పటికీ బాగుపడరు. రహస్యంగా చేసేవాళ్ళు అది భర్తను మోసగించి లేక భార్యను మోసగించి చేసేవారు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఒక గొప్ప దైవజనుడు అక్కడ ఉండగా ఆల్రెడీ దేవుడు నా కోపం రగిలింది అని చెప్పిన తరువాత ఒక మిద్యాను స్త్రీని తెచ్చుకుని తన సహోదరుల దగ్గరికి తీసుకొస్తున్నాడు ఒక ఇశ్రాయేలీయుడు. పోని మిద్యాను స్త్రీ అంటే దేవుని తెలియని స్త్రీ కాబట్టి వచ్చింది అనుకుందాం. మరి దేవుని కలిగిన ఈ ఇశ్రాయేలుడు బుద్ధి ఏమైంది? బుద్ధి ఏమైంది? తెలియని వారికి అంటే తెలియదండి. ఇప్పుడు అన్యులు ఉన్నారు అంటే అన్యులు మీన్స్ విగ్రహారాధన చేసేవారని కాదు, దేవుని ఎరుగని వారు ఉన్నారు. వారు అబద్ధమాడినా, దొంగతనం చేసినా, మోసం చేసినా, వ్యభిచారం చేసినా ఎవరు పట్టించుకోరు. కానీ క్రైస్తవులు చేస్తే ఏంటి మీరు క్రైస్తవులు కదా ఇలా చేస్తున్నారు ఏంటి అంటారా లేదా? అంటే మిగిలిన చేయొచ్చానా? కాదు. కానీ విషయం ఏంటి, క్రైస్తవులు ఇలాంటివి చేయకూడదు. మరి క్రైస్తవులే కాదు, అందులో వాక్యం బాగా తెలిసిన వారు, సత్యం తెలిసిన వారు, సర్వసత్యం తెలిసిన వారు ఇవే తప్పులు చేస్తూ ఉంటే సహిస్తాడా దేవుడు? ఒకవేళ కొద్ది రోజులు నిన్ను విడిచిపెట్టేస్తున్నాడు అంటే నువ్వు చేసేది రైట్ అని కాదు, తెలుసుకుంటావని. అది నువ్వు తెలుసుకోకపోతే తప్పకుండా ఆయన ఇచ్చే పనిష్మెంట్ అనుభవించక తప్పదు. అది ఎవరైనా కావచ్చు, స్త్రీ ఆర్ పురుషుడు. నీకు తెలియనప్పుడు చేసే తప్పుకే క్షమాపణ ఉంటుంది, తెలిసి చేస్తే మాత్రం ఆయన సహించరు. అది నువ్వు 1-2 సార్లు చేస్తే అస్సలే సహించరు. కానీ మనకు అలవాటు, ఇప్పుడు చేస్తాం, క్షమాపణ అడుగుతాం, రేపటి నుంచి బాగుందాం అనుకుంటాం, మళ్ళీ 4 రోజులు పోగానే మళ్ళీ చేస్తాం.
మళ్ళీ క్షమాపణ అడుగుతాం, మళ్ళీ 4 రోజులు పోగానే మళ్ళీ చేస్తాం. ఇది మనకు అలవాటు. అందుకే అద్దంలో చూసుకుంటే మనం ఇశ్రాయేలుకి ఏ మాత్రము తీసిపోము. అర్థమవుతుందన్నమాట. ఎంత ధైర్యం అనాలి ఈమెకి, అంతేనా? ప్రాణభయం లేదా? పాపం చేసే వాళ్ళకి అది ఉండదండి, బరి తెగిచ్చేస్తారు. ఈ మాట వాడుక భాషలో మాట్లాడతాం మనం. భర్త ఉన్నాడని కానీ, లేక భార్య ఉందని కానీ, లేకపోతే పెద్దలు ఉన్నారని కానీ, దైవజనులు ఉన్నారని కానీ, ఇలాంటి ఏమి కనబడవు. ఆ క్షణాన ఆవిడకి కావలసిన సుఖం, లేక అతనికి కావలసిన సుఖాన్ని ఇచ్చే ఆ వేరే పర్సన్ అతను కనిపిస్తే చాలు, లేక ఆమె కనిపిస్తే చాలు. ఇక ఎవరున్నారు, ఎక్కడున్నాను, నేను చేసేది ఏంటి, నా స్థితి ఏంటి, నా స్టేటస్ ఏంటి, లేదా నా కుటుంబ పరిస్థితి ఏంటి, నా తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి, ఇవేమీ కనిపించవు. తల్లిదండ్రులు భక్తి కలిగిన వారైతే వారికి అవమానం వస్తుందేమో, ఒకవేళ పెళ్ళైన తర్వాత అయితే అత్తమామలు మంచి వాళ్ళైతే అవమానం వస్తుందేమో, భార్య విశ్వాస అయితే అవమానించబడుతుందేమో, భర్త మంచి స్థితిలో ఉన్నవాడైతే అతనికి సమాజంలో తలెత్తుకొని తిరగలేని పరిస్థితి ఏమో, ఇవేం గుర్తుకురావు. ఆ క్షణము శరీరంలో కలిగిన కోరికను తీర్చుకోవడానికి ఎవడో ఒకడు కనిపిస్తే చాలు. అది ఆనాడే కాదండి, ఈనాటి వరకు జరుగుతూనే ఉంది. ఎంత తెగింపు అంటే ఈమెకు, ఒకవైపు మోషే గారు ఉరి తీస్తూ ఉంటే, న్యాయాధిపతులందరూ అలా చేసిన వారిని తీసుకొస్తూ ఉంటే, ఆ సమయంలో మోషే గారి కన్నుల ఎదుటి జరుగుతున్న తప్పిది ఎవరు సహించగలరు? ఎవరు సహించగలరు? మీరు సహిస్తారా? మీ కళ్ళ ముందు మీ భర్త ఇంకో ఆమెను తీసుకొచ్చి నీ కళ్ళ ముందు ఎదురుగా నీతో ఆమెతో పాపం చేస్తూ నువ్వు సహించగలవా? లేకపోతే నీ భార్య వేరే వ్యక్తిని తెచ్చి నీ కళ్ళ ముందు పాపం చేస్తే నువ్వు సహించగలవా? పురుషుడిగా సహించు, కానీ సీక్రెట్గా మాత్రం ఎన్నైనా చేయొచ్చు. అందుకే పౌలు గారు చెప్తారు, నేనున్నప్పుడు భయపడడం కాదు మీరు, నేను లేనప్పుడు జాగ్రత్తగా బ్రతకాలి. అందరూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగానే ఉంటాం ఎవరైనా. అసలు రంగు ఎప్పుడు తెలుస్తుందంటే ఒంటరిగా ఉన్నప్పుడే. నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ క్రియలు ఎలా ఉంది అనేది నిన్ను నువ్వు టెస్ట్ చేసుకోవాలి. అంటే నువ్వు సింగిల్గా ఉన్నప్పుడు చేయాలి. ఎందుకంటే అప్పుడే మన కోరికలు, మనలోని విశ్వరూపం బయటపడేది. అందరూ ఉన్నప్పుడు ఎవరైనా మేకప్ వేస్తారు కాదా? ఇప్పుడు ఇక్కడ మీరందరూ ఉన్నారు, మనమంతా ఉన్నామండి. మీ ముందు నేను ఏదైనా తప్పు చేయగలనా? ఇప్పుడు నా ముందు మీరు ఏదైనా తప్పు చేయగలరా? మనిషి తప్పు చేయాలంటే అవకాశం ఎప్పుడు? ఉన్నప్పుడు. అందుకే ఒంటరిగా ఉన్నప్పుడే మనల్ని మనం చెక్ చేసుకోవాలి. బైబిల్ చెప్తున్న సత్యం. ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నావు అంటే, ఆలోచనలోనైనా పనుల్లోనైనా మాటల్లోనైనా నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నావు అంటే అది నువ్వు కరెక్ట్గా ఉన్నట్లు. 10 మందిలో ఎవరైనా ఉంటారు కాదా? 10 మందిలో ఎవరైనా అంతే కదా. 10 మంది ముందు అనిపించుకోవాలని ఎవరు అనుకోకుండా దొరికితే తప్ప. ఇక్కడ ఈమెం చేస్తుంది? మోషే గారి కన్నుల ఎదుటే, పెద్ద దైవజనుడు వారిని నడిపిస్తున్న నాయకుడు ఎదుట ఈ కుర్రోడట మిద్యాను స్త్రీని తీసుకొచ్చాడట. ఇంతకీ వీళ్ళిద్దరు ఎవరు చూద్దామా మాట. 25వ అధ్యాయము 14-15 వచనాలు. అంటే చంపేశారు తర్వాత వాళ్ళని. వాళ్ళు ఎవరు పేర్ల కొరకు నేను మాట చెప్తున్నాను. చంపబడిన వాని పేరు జిమ్రీ. అతడు షిమ్యోనీలలో తన పితరుల కుటుంబమునకు ప్రధాని అయిన సాలు కుమారుడు. ఇతను సామాన్యుడు కాదు, ఇతను కూడా ఎవరు? షిమ్యోను వంశస్థులకు ప్రధాని అయిన వాని కుమారుడు. అంటే బహుశా పాపం చేయడానికి అతనుకున్న ధైర్యం ఏంటో తెలుసా? నేను ఒక ప్రధాని కొడుకుని. అంతేగా. మోషే గారు అక్కడ ఉన్నారు, ఫీనెహాస్ గారు కూడా అక్కడ ఉన్నారు, ప్రధాన యాజకుని మనవడు ఫీనెహాస్ గారు కూడా ఉన్నారు. ఇంతమంది ఉన్న ధైర్యంగా పరాయి స్త్రీని తెచ్చుకుంటున్నాడు వ్యభిచారం చేయడానికి. అంటే అంత ధైర్యం ఎక్కడదంటే, మా నాన్న ప్రధానులే చూసుకుంటాడే నేను ఏది చేసినా. ఈరోజు కూడా చూస్తాం మనం, కొంచెం ఆర్థికంగా మంచి స్థితి కలిగిన వారు, రాజకీయంగా పలుకుబడులు కలిగిన వారు, ఎలాంటి వారితో తప్పు చేసినా అది మాఫీ చేసేస్తారులే, 10 లక్షలు పడేసి అనే దృష్టిలోనే తప్పులు చేసేవారు ఎక్కువ కనపడుతూ ఉంటారు. నాకు ఇది చదువుతున్నప్పుడు అనిపించింది, ఓహో ఇలాంటి వారిని చూసానేమో డబ్బున్న వాళ్ళు ఇలాంటి తప్పులు చేసేది అనిపించింది. ఇతను ఎవరట? షిమ్యోనీలలో తన పితరుల కుటుంబమునకు ప్రధాని అయిన వాని సాలు అనే వ్యక్తి యొక్క కుమారుడు. ఇతని ధైర్యం ఏంటి? వాస్తవంగా మోషే గారిని చూసి భయపడాలి. అది వదిలిపెట్టి ధైర్యంగా పరాయి స్త్రీని తెచ్చుకుంటున్నాడు, అది అన్యజాతి స్త్రీని తెచ్చుకుంటున్నాడు. కారణం ఏంటి అంటే, మా నాన్న షిమ్యోనీలలో పెద్దోడు, ప్రధాని. నేనేం చేసినా చెప్పాలి, నేనేం చేసినా
ఈవేళ నేను ఇలా అంటున్నానని కాదు, కానీ 100% పాస్టర్స్ పిల్లలు ఇలాగే ఉంటున్నారు. ఎందుకంటే మా నాన్న పాస్టర్, మా అమ్మ పాస్టర్, ఎవరు ఏమి చేయరు, ఎవరు ఏమి అనరు, నేను ఎలా చేసినా పర్వాలేదు. తల్లిదండ్రులేమో భక్తి కలిగిన వారు, పిల్లలేమో వ్యభిచారులు. వాళ్ళేమో ప్రార్థన పరులు, వీళ్ళేమో మోసగాళ్ళు. చాలా కుటుంబాలు అంతే నేను చూసినంతవరకు, నేను వింటున్నంతవరకు. ఇక్కడ ఇతనుకున్న ధైర్యం ఏంటి అంటే, మా నాన్న మంచి పొజిషన్లో ఉన్నారు కాబట్టి నేను ఏం చేసినా పర్వాలేదు. సరే, ఆయన అలా అనుకున్నాడు, బాగుందిలే. మరి ఆమె ఎవరో చూద్దాం, అక్కడే ఉంది. చంపబడిన స్త్రీ పేరు కొజ్బీ. పేరే వెరైటీగా ఉంది కదండి. ఏం పేరు? కొజ్బీ. ఆమె సూరు కుమార్తె. అతడు మిద్యానీలలో ఒక గోత్రమునకు, తన పితరుల కుటుంబమునకు ప్రధాని. ఈమె కూడా సామాన్యురాలేం కాదండి. ఏమో ప్రధాని కూతురు, ప్రధాని కొడుకు, ప్రధాని కూతురు. ధైర్యం అంటే నేనేమంటున్నానంటే, ఈమె ప్రధాని కూతురు కాదనుకోండి, భయపడేదేమో కొంచెం. ఏమండి ఆగండి, మీరంటే నాకు ఇష్టమే, కానీ మీ నాయకుడు అక్కడ ఉన్నాడండి, నేను చూస్తే సామాన్యురాలు. అదే కదా పని పిల్లల్ని ప్రేమిస్తారు ఉన్న వాళ్ళ పిల్లలు, మగపిల్లలు. అప్పుడు కొంచెం ఇలాగే జరుగుతూ ఉంటుంది డిస్కషన్. కానీ ఈమె కూడా ఎందుకు ధైర్యంగా వచ్చింది? నేను కూడా మరొక మిద్యానీలలో ఒక ప్రధానికి కూతురు, నేను ఇద్దరు ప్రధాని కొడుకు, ప్రధాని కూతురు. ఇంక జడవలసింది ఎవరికి? అందుకే ముఖ్యమైన అధికారంలో ఉన్న మోషే గారు ఉన్న వారి కన్నుల ఎదుట కనబడుతున్న ఇశ్రాయేలీలు ఏడుస్తూ ఉంటే జరుగుతున్న ఆ పనిని బట్టి వాళ్ళ ఏడుపులు వీళ్ళకి పట్టలేదు. మోషే గారు ఉన్నారన్న కనీస జ్ఞానం కూడా లేదు. ఏం చేస్తున్నారు మరి? తెచ్చేసుకుంటున్నాడట ధైర్యంగా. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. నీ వెనక ఎంతమంది ఉన్నా వాళ్ళంతా దేవుని కంటే చిన్నవాళ్ళు, అది మర్చిపోకూడదు మనం. దేవుడు అనుకుంటే ఉంచడమైనా తీసేయడమైనా అది ఆయన చేతిలోనే ఉంటుంది. ఇది మర్చిపోయి బ్రతుకుతున్నాం మనం. నాకేంటి, మాకేంటి? ఇద్దరు అదే పరిస్థితిలో ఉన్నారు. ఉన్నారా? ఉన్నారు. తీసుకొచ్చేసాడు. అప్పుడు ఏం జరిగింది? 7వ వచనం చదువు. ఇప్పుడు యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాస్ అది చూశాడండి. ఆయన ఏంటి, ఒకవైపు ఇంత హత్య జరుగుతుంటే దేవుడే ఉరి తీసి చంపమని ఆజ్ఞాపిస్తే వీడికి కొంచెమైనా భయం లేదా? వీడికి కొంచెమైనా భయం లేదా? అదేగా ఫీనెహాస్ గారికి ఎందుకు కోపం వచ్చింది? ఫీనెహాస్ గారికి ఎందుకు కోపం వచ్చింది? సమాజంలో నుండి లేచి ఈటెను చేత పట్టుకుని పడక చోటికి ఆ ఇశ్రాయేలుని వెంబడే వెళ్ళి ఆ ఇద్దరిని, అనగా ఆ ఇశ్రాయేలుని ఆ స్త్రీని కడుపులో గుండె దూసిపోవునట్లు పొడిచాను. ఇక మరలా బ్రతకూడదు. ఏం జరగకూడదు? బ్రతకూడదు. ఎందుకని? ఇప్పుడు కూడా ఇలా చేసేవాళ్ళు ఉంటే బాగుండు. దొరికినప్పుడు వెంటనే ఈటనో కత్తెనో బరిసెనో పట్టుకుని యాయేలు గారు దించారే గుడారపు మేకు కడతల్లో నుంచి మరలా లేవకుండా అలా పొడిస్తే, ఒక్కసారి ఒక్క చోట ఇది జరిగితే ఇక మిగిలినంతా వ్యభిచారం అలా ఆగిపోద్దా లేదా? కానీ ఆ ధైర్యం చెయ్యం మనం. ఎందుకు? మొదటి రాయి వేయండి అన్నమాట మనకు గుర్తొస్తుంది కాబట్టి. ఎందుకంటే మనకు కూడా అదేగా, వాళ్ళు ఒకటి బాహ్యంగా చేస్తున్నారేమో, మనం మానసికంగా చేస్తూనే ఉంటాం. కొందరు మానసికంగాను బాహ్యంగాను కూడా చేస్తూ ఉంటారండి, అది వేరే విషయం. ఎందుకు చేయలేకపోతున్నాం మనం ఆ పని? తప్పును ఎందుకు ఖండించలేకపోతున్నాం? ఒకవేళ ఖండిస్తే వాళ్ళకి ఎందుకు నచ్చట్లా? ఏవో లోపాలు ఉంటాయి. ఇప్పుడు చేయకపోయినా ఎప్పుడు చేసినాయో దృష్టిలో పెట్టుకుని ఈవిడో మంచిదంట్లే, ఆవిడ జీవితంలో లేదా ఏంటి, ఇవాడు మనకు చెప్పొచ్చింది. ఇదేగా చూసేది. నిజమే, నేను చేసేది తప్పు కదా, నా దేవునికి అవమానం కలుగుతుంది కదా, నా భర్తకు, నా అత్తమామలకు, లేకపోతే నా భార్యకు, నా భార్య తల్లిదండ్రులకు అవమానం కలుగుతుంది కదా అని ఆలోచించే మగవాళ్ళు, స్త్రీలు ఎవరున్నారు? నా శరీరంలో పుట్టే కోరిక తీర్చుకుంటున్నానా లేదా, అంతే తప్ప ఇంకేం ఆలోచించరు. కొంతమందిని చూస్తే చాలా చిరాకు అనిపిస్తుంది, కొంతమందిని చూస్తే చాలా విసుగు వస్తుంది. అసలు వాళ్ళు కలిసి ఒక 5 నిమిషాలు మాట్లాడాలంటే కూడా ఆ విషయాలే మాట్లాడుతూ ఉంటారు. ఇక అది తప్ప మాట్లాడుకోవడానికి మరొక విషయమే లేదన్నట్టు బ్రతికేస్తున్న స్త్రీలు సమాజంలో చాలామంది ఉన్నారు. అందుకే పాపమును చూసి మానలేని కన్నులు కలిగిన వారు వారిని ఎంత మార్చాలనుకున్నా మారరు.
వారికి బుద్ధి పుట్టాలి కానీ ఇక్కడ ఫీనెహాస్ గారు ఏం చేస్తున్నారో తెలుసా? చాలా కోపం వచ్చింది. వాస్తవంగా అయితే ఏం చేయాలి? చూశారు కాబట్టి ఇద్దరిని తీసుకెళ్ళి ఉరి తీయాలి. అంతేనండి జరగాల్సింది, అంతేనా? జనరల్గా ఈ సందర్భాన్ని జరుగుతున్నప్పుడు మనం ఏం చెప్తామంటే, ఈ సందర్భంలో ఎంతమంది చనిపోయారో తెలుసా? తెగులు కూడా వచ్చింది. అప్పుడు ఆ తెగులు వల్ల ఎంతమంది చనిపోయారంటే 9వ వచనంలో 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయిరి. 24,000 మంది చనిపోయారంటే వ్యభిచారం చేయడం వల్ల. కానీ 24,000 మంది మనకు గుర్తుండరు. జిమ్రీ, చెప్పాలి, జిమ్రీ, కొజ్బీలు మాత్రమే గుర్తుంటారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళందరూ ఎక్కడో చేస్తూ ఉంటే పట్టుకొచ్చి ఉరిదీశారు. వీళ్ళు ఎదురుగా చేస్తున్నారు కాబట్టి ఫీనెహాస్ గారు వెళ్ళి ఒక్క పోటు పొడిచారు. అందుకే ఇది చరిత్రలో నిలిచిపోయింది. 24,000 మంది చనిపోయిన సందర్భం కంటే ఈ జంట చనిపోయిన సందర్భమే చరిత్రలో ప్రత్యేకంగా వ్రాయబడ్డానికి కారణం. అందుకే దాన్నే మనం ఎక్కువ మాట్లాడుకుంటాం. అర్థమైంది నా మాట? ఎందుకలా అంటే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, పాపము చేస్తున్న వారేమో మేము ప్రధానుల పిల్లలు అనుకుని చేస్తున్నారు. చంపిన ఫీనెహాస్ గారు ఎందుకు చంపారో తెలుసా? ప్రధాని పిల్లయుండి మీరు ఎలా చేయడం ఏంటి? ఒకే విషయాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా ఆలోచిస్తున్నారు. ఇది మీరు గమనించాల్సిన విషయం. మనమైనంతేగా మన పిల్లలు ఎంత తప్పు చేసినా పర్వాలా. అదే పాస్టర్ గారు అబ్బాయి తప్పు చేస్తే, పాస్టర్ గారు తప్పు చేస్తే, పాస్టర్ గారు మనిషేగా కాదా? పాస్టర్ గారు మనిషి కాదా? కానీ ఎందుకంటే మనం ఆ మాట మనిషే, కానీ మనుషుల్లో దేవుని తరపున నిలబడిన మనిషి. అతడు దేవుని మనసు కలిగి జీవించాలి తప్ప వ్యభిచారిగా మిగలకూడదు. సమాజంలో వెనుక వారిని వ్యభిచారం చేయడానికి ప్రోత్సహించే వ్యక్తిగా ఉండకూడదు. అందుకే ఎంతమంది తప్పు చేసినా మనం ఏం పట్టించుకోం. కానీ దైవజనులు అనుకున్న వారు కానీ లేదా వారి పిల్లలు వారి మనుమలు ఎవరైనా తప్పు చేస్తేనే చాలా సీరియస్గా తీసుకుంటాం. నీకు బుద్ధి లేదా? మీ నాన్న వాక్యం చెప్తుంటే నువ్వు చేసే పని ఏంటి? లేదా నువ్వే వాక్యం చెప్తావు కదా 10 మందికి, నువ్వు ఎలా చేసేవేంటి అని అడుగుతాం మనం. కారణం ఏంటి? తెలిసి చేస్తున్నారు వారు తప్పు, తెలిసి చేస్తున్నారు. మాకేంట్లే అధికారం ఉందనుకున్నారు వీళ్ళిద్దరూ. అధికారం ఉండి కూడా ఇలా చేస్తున్నారు ఏంటి అనుకుంటున్నారు మిగిలిన వారు. అందుకే చూసి సహించలేని ఫీనెహాస్ గారు ఈట చేత పట్టుకుని వెళ్ళి ఒక్కసారి ఇద్దరిని పొడిచి చంపేశాడట. భలే ఉందనిపించింది కదా? నేను అనుకోవడం కాదండి, దేవుడు కూడా అలాగే రిలాక్స్ అయ్యారు. అక్కడ చూద్దాం ఒక మాట, సంఖ్యాకాండంలో చూద్దాం. ఇదే మాట కీర్తనలో కూడా ఉంటుంది. 11వ వచనం, 25:11. వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవుట వలన ఇశ్రాయేలుల మీద నుండి నా కోపము మళ్లించెను గనుక నేను ఓర్వలేక ఉండియు ఇశ్రాయేలీలను నశింపచేయలేదు. ఇక తర్వాత వారిని చంపడానికి నాకు ఎందుకు మనసు లేదంటే నా కోపాన్ని చల్లార్చేశాడు. ఎవరు? ఫీనెహాస్. అంటే దేవునికి పాపము చేసేవారు నచ్చరు, పాపము చేసేవారిని గద్దించేవారు, పాపము చేసేవారిని చేయకుండా ఆపేవారు ఆయనకి ఇష్టం. ఫీనెహాస్ చంపడం తప్ప ఒప్ప? ఫీనెహాస్ గారు చంపడం ఒప్ప తప్ప? ఎలా ఒప్పు? ఆయనకి తెలుసా దేవుని కోప్పడుతున్నారని? తెలుసు కదండి. ఉరి తీయమని చెప్పారంటే అర్థం ఏంటి? కోపంతో ఉన్నారనే కదా. ఉరి తీసేమని దేవుడే చెప్పారంటే అర్థం ఏంటి? కోపంగా ఉందనే. వాడు 4 పీకరంటే అర్థం ఏంటి? నేను కోపంగా ఉన్నానని. దేవునికి కోపం వచ్చింది అంటే అది దేవుడు ఓర్వలేని తప్పు ఇక్కడ జరుగుతుంది అనే విషయం అర్థమైపోయింది. కాబట్టి వాస్తవంగా మనిషిని చంపడం, నరహత్య చేయకూడదు కదా. చేయొచ్చా? చేయకూడదు. కానీ నరహత్య చేయకూడదని తెలిసినా చంపుతున్నారంటే అర్థం ఏంటి? ఇక్కడ దేవుని కోపాన్ని చల్లార్చడానికి మాత్రమే. ఆయనకి వ్యక్తిగత కోపం ఏమీ, వ్యక్తిగత కోపంతో చంపితే ఫీనెహాస్ గారు చేసిన తప్పు. ఫీనెహాస్ గారిని గతంలో వారేదో అన్నారని ఆ కోపాన్ని మనసులో పెట్టుకొని చంపారనుకోండి, ఫీనెహాస్ గారు చేసిన తప్పు. అదే యోవాబు గారి జీవితంలో జరిగింది. ఆసాహేలు గారిని చంపేశారు. యోవాబు గారి తమ్ముడు ఆసాహేలు గారిని చంపేశారు అబ్నేర్ గారు. ఇది తెలిసి అబ్నేర్ గారిని చంపేశారు యోవాబు, అభిషేక్ గారు, అంటే ఆసాహేలు అన్నలు. దావీదు గారు చివరిగా చెప్పిన మాట ఏంటో తెలుసా? నాకు తెలియకుండా యోవాబు అబ్నేరుని చంపాడు కాబట్టి సొలొమోను యోవాబు ప్రశాంతంగా సమాధికి చేరకూడదు, చంపేసే తిరిగి అని చెప్పారు.
ఎందుకు? అది రాజనీతి కాదు. యోవాబు గారు తన తమ్ముడిని చంపారన్న కోపంతో చెప్పారు అబ్నేర్ గారిని. యుద్ధంలో రాజనీతి ప్రకారం చంపితే ఎవరు పట్టించుకునేవారు కాదు. అలాగే ఇక్కడ కూడా ఏంటి అంటే, ఫీనెహాసు గారి వ్యక్తిగత కోపంతో తిట్టినా, వ్యక్తిగత కోపంతో కొట్టినా, వ్యక్తిగత కోపంతో చంపినా అది తప్పయ్యేది. కానీ ఇక్కడ ఎందుకు తప్పవలేదు? దేవుని కోపాన్ని చల్లార్చడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భం ఇది. అందుకే వెంటనే దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? 12వ వచనం, కాబట్టి నీవు అతనితో ఇట్లనుము, అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను. నన్ను సమాధానపరిచిన వాడాయన, అతనితో నేను సమాధాన నిబంధన చేస్తున్నా. అదేంటో తెలుసా? నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతని సంతానమునకు కలిగి ఉండును. అతని సంతానము, అతని పిల్లలు 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 యాజకులుగా ఉంటారు. వెంటనే ఇచ్చేసాడండి దేవుడు ఆశీర్వాదం అతనికి. ఎవరికి? ఈరోజు మనం ఎలా ఉన్నాం? పెద్దవారు ఉన్నారని కానీ, దైవజనులు ఉన్నారని కానీ, మంచి కోరేవారు ఉన్నారని కానీ గుర్తించి వారు ఏదైనా మనం తప్పు చేసేటప్పుడు సరిచేస్తే సరిచేసుకోవడానికి ఇష్టపడుతున్నామా? మన తప్పు అక్కడికి వెళ్లకుండా ఉండాలని ఎదుటి వాళ్ళ మీదే ముందు తప్పులు చెప్పేసే ప్రయత్నంలో ఉన్నామా? ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు చాలా ఫాస్ట్గా ఉన్నారు. వాళ్ళు తప్పు చేస్తారు, ఆ తప్పు ఎక్కడ పేరెంట్స్కి తెలుస్తుందో అంటే, ఇప్పుడు వాళ్ళు తప్పు చేసేటప్పుడు ఎవరైనా చూసారనుకోండి, సాధారణంగా వాళ్ళు ఏం చేస్తారు? మీ అమ్మాయి ఇలా చేస్తుంది, లేక మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడు, పలానా అమ్మాయితో మాట్లాడుతుంటే మీ అబ్బాయి నేను చూసానని చెప్తారనుకోండి. చూసిన వాడు చెప్తాడని డౌట్ రాగానే ముందే వీళ్ళు వెళ్ళిపోయి అడ్వాన్స్ ఇంటికి ఆ చూసిన వాడు ఎవరో వాడి మీద సాడీలు చెప్పేస్తారు. ఇంతకెందుకు? వాడు చేస్తున్నందుకు కాదు, మనం చేసింది చూసి చెప్తాడని. నేను అంత మాట అన్నారా? వాడు అలా చేశాడా, ఉండు ఆళ్ళమ్మకి చెప్తానంటారు. మరి మన ఇంట్లో సంగతి ఎంతసేపు మన దృష్టి ఎక్కడ ఉంటుంది? ఎదుటి వారి వైపే ఉంటుంది. మన వైపు చూసేందుకు కళ్ళు ఎదురే ఉన్నాయి కదా, వెనక లేవుగా, కిందకి లేవు చూసుకోవడానికి. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఎందుకు ఫీనెహాసు గారు చేసింది దేవునికి నచ్చింది అంటే, దేవునికి నచ్చని పని ప్రధాని పిల్లలైన వీరు చేస్తున్నారు కాబట్టి. ఇక్కడ మనం ఆలోచిస్తేనండి, స్త్రీ మిద్యానీయురాలు. స్త్రీ ఎవరు? మిద్యానీయులు ఎవరు? మిద్యానీయులు ఎవరు? అబ్రహాము గారికి కెతూరా గారి వలన పుట్టిన 6 కుమారుల్లో ఒక కుమారుని పేరు మిద్యాను. అంటే అబ్రహాము గారి సంతానమేనా ఈమె కూడా? మీరు ఆలోచించాలి. అబ్రహాము గారి సంతానమేనా? అబ్రహాము గారి సంతానం అంటే ఎలా బ్రతకాలి ఈమె? ఆమె ఎక్కడికి వెళ్ళిపోయినా ఎలా బ్రతకాలి అంటే, మిద్యాన్ని బయటికి పంపించేశారు కదా అబ్రహాము గారు కానుకలు ఇచ్చి. ఎక్కడికి వెళ్ళిపోయిన వారు ఎవరి పిల్లలుగా పరిగణించబడతారు? సంతానం. కానీ మరి అబ్రహాము గారి గర్భవాసములో నుండి వచ్చిన ఈ కొజ్బి ఎలా ఉండాలి? అర్థమవుతుందా మీకు నా మాట? ఏదో ప్రధాని కూతురంటే ఏదో కామన్గా తీసుకోవద్దు మీరు. ప్రధాని కూతురంటే కామన్గా తీసుకోవద్దు. ఈమె పూర్వీకులు లేక ఈమె ఎవరి గర్భం నుండి వచ్చింది అంటే, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారి గర్భంలో నుండి వచ్చి భ్రష్టురాలే ప్రవర్తిస్తుంది. ఈమె పేరే కొజ్బి. కొజ్బి అనే పేరుకు అర్థమే దుష్టురాలు లేక మోసగత్తే. రెండూ ఉన్నాయి ఆమెలో, రెండూ ఉన్నాయి ఆమెలో. నేను అనుకుంటానండి ఇక్కడ, అంటే ఇది నా అభిప్రాయం మాత్రమే, మీరు తీసుకోండి తీసుకోకపోండి. ఇక్కడ ఏమై ఉంటుందంటే, మరి మా నాయకుడు వృత్తి చేస్తున్నాడు కొజ్బి, నేనే బయటకు వస్తానులే ఉండు కాస్తా అని అడుగుంటాడు. ఎవరు? జిమ్రీ గారు కొంచెం అడుగుంటాడు. అప్పుడు ఇవిడ అనంటది, అసలు మగాడు కాదట, మీ నాన్న షిమ్యోనీలలో అధికారి కాదా, నువ్వు మగాడివి కాదా, నేను తర్వాత వస్తాను, పక్కకు వస్తాను, అటు వస్తానంటావు, నీకు ధైర్యం లేకపోతే నేను వస్తాను నీ దగ్గరికి పద అని ఉంటుంది. అందుకే ఇక్కడికి వచ్చి ఉంటారు. నా మాట అర్థమైందే మీకు? ఇతను అక్కడికి వెళ్ళొచ్చా? వాళ్ళు వీళ్ళు కలిసే ఉన్నారుగా, వెళ్ళొచ్చు. కానీ ఆమె ఇక్కడికి ఎందుకు వచ్చి ఉంటుంది అంటే, ఇద్దరు వైపు నుండి వచ్చినాయి కాదనలే. కానీ నిజంగా ఆడపిల్లగా ఆమెకు భయం ఉంటే, అక్కడ జరుగుతున్న కార్యక్రమం తెలుసు కాబట్టి, ఇప్పుడు వద్దు ఆగు తర్వాత చూద్దాం, ఇప్పుడు ఏంటి ప్రస్తుత పరిస్థితి బాగాలేదు, కొంచెం రెస్ట్ తీసుకో, వెయిట్ చేయని చెప్పాలి. అలా కాకుండా మోషే గారి కన్నుల ఎదుటే జిమ్రీ వెంటబడి వెనక వస్తుంది అంటే, బహుశా ఆ ధైర్యం ఆమె చేసిందేమనేది నా అభిప్రాయం సుమా. అంత ధైర్యస్తురాలు ఈమె. ధైర్యాన్ని చూపవలసింది విశ్వాస విషయంలో, విశ్వాస కుటుంబంలో పుట్టింది కాబట్టి. కానీ చేస్తుంది పాపం విషయంలో. ఏ విషయంలో అండి? పాపము విషయంలో. ఈరోజు మనం ఆలోచించాలి ఒకసారి. నువ్వు ఇలాగే చేస్తున్నావా దేవునికి నచ్చని పని?
నన్నెవర్లే అనేది అనుకుంటున్నావా? ఎవరు చూస్తే మాత్రం నన్నేంట్లే చేసేది, ఏదైనా అంటే నేను అడుగుదాంలే వాళ్ళని ఎదురు, నువ్వు చేయలేదా, నువ్వు అది చేయలేదా, నువ్వు ఇది చేయలేదా అని ఎదురు ప్రశ్నలే కదా ఈరోజు. మరి మా చిన్నప్పుడైతే అలా ఉండేవాళ్ళు కాదు. ఇంకా మన ముందు జనరేషన్ అయితే చాలా భయంగా ఉండేవారు పాపం చేయాలంటే. ఒకవేళ చేసిన పెద్దవాళ్ళు కనిపిస్తే తలంచుకొని ప్రక్కగా వెళ్ళిపోయేవారు, మనం చేసిన తప్పు చూశారు అని. ఇప్పుడు అలా లేరు. ఒకవేళ ఎవరైనా తలంచుకుని వెళ్ళిపోతున్నారు అనుకోండి, అమ్మాయిని అబ్బాయినా, ఏంటి వెళ్ళేది రా నుంచో, ఏంటి ఆయన మన ఏం చేస్తాడు, ఆయన మనల్ని పోషిస్తున్నాడా, మన కోసం ఎవరైనా పెడుతున్నాడా, ఏడ్చేళ్లే నుంచో అంటారు. ఇంక మనం తప్పించుకుని వెళ్ళాలి. ఇప్పుడు ఆ కాలంలోనే ఉన్నాం కాదంటారా? కాదా? ఈరోజు తప్పు చేస్తుంటే నువ్వు చేసే తప్పు అని గద్దిస్తుంటే ఎవరు ఇష్టపడుతున్నారు? మనతో మాట్లాడవన్నా మానేస్తారు, కానీ వాళ్ళు చేసే పాపాన్ని మాత్రం మానరు. అలాంటి స్థితిలోనే ఉంది ఆనాటి సమాజం. కానీ ఇక్కడ మీరు గమనించాలి, ఆమెకు ఎంత ధైర్యం ఉన్నా, ఎంత అధికారం ఉన్నా, ఎంత వ్యభిచారం చేస్తూ ఉన్నా, ఇవన్నీ వేటికి హేతువులయ్యాయి అంటే నాశనానికి ముందు గర్వం నడుస్తుంది అనడానికి. ధైర్యం చేసి వచ్చింది కావచ్చు, ధైర్యం చేసి వచ్చింది కావచ్చు, కానీ ఏం సంపాదించింది, ఏం సాధించింది చెప్పాలి? ఏం సాధించింది? లేక ధైర్యం చేసి తెచ్చుకున్నాడు, కానీ ఏం సాధించాడు జిమ్రీ గారు? మరణమే కదా. గుర్తుపెట్టుకోండి, మనుషులను ఎదిరించి ఒకవేళ వాళ్ళు మనల్ని ఏం చేస్తారు, వీళ్ళు మనల్ని ఏం చేస్తారని ఒకవేళ మనం పాపం చేస్తూ ఉంటే మనుషులేం చేయలేకపోవచ్చేమో, కానీ దేవుడు తప్పకుండా శిక్ష విధిస్తాడు. అది జీవితాంతం అనుభవించాల్సిందే. అది తెలిసి చేసేవారికి మరింత పనిష్మెంట్. సరే గుర్తించండి, వీరు తెలిసి చేస్తున్నారు. ఇశ్రాయేలీయులకు తెలుసు వ్యభిచారం చేయకూడదని, ఇశ్రాయేలీయులకు తెలుసు అన్యులతో అసలు సహవాసమే చేయకూడదని. ఇశ్రాయేలీయుడైన ఈ జిమ్రీకి తెలుసు మా నాయకుడు అంటే మోషే అంటే మిగిలిన వారందరికీ దడదడా అని. అయినా ఏం చేస్తున్నాడు? ఆయన కనుల ముందే పాపం చేస్తున్నాడండి. నాకు చాలా ముచ్చటేసింది ఇక్కడ మోషే గారిని చూసినప్పుడు. నిజంగా దైవజనుడు అంటే ఇలా ఉండాలా అనిపించింది. అంత చేస్తున్న ఆయన మౌనంగానే ఉన్నాడు అక్కడ. ఎందుకంటే పనిష్మెంట్ ఇచ్చి ఆయన ఒకవైపు ఇస్తున్నాడుగా, పనిష్మెంట్ దేవుడు ఇస్తున్నాడుగా, వృత్తి ఇమ్మని. నాకెందుకు మళ్ళీ ఆవేశపడ్డం అనుకుని ఆయన మాత్రం మౌనంగానే ఉన్నాడు. తన కళ్ళ ముందే వాళ్ళు వెళుతున్నా, ఎరా ఏంట్రా మీరు చేసేది, మోషే గారు మాట్లాడొచ్చు అక్కడ, ఎరా ఏంట్రా మీరు చేసేది, ఏం చేస్తున్నారు మీరు? ఒకవైపు దేవుడు అంత కోపంతో రగిలిపోతూ ఉంటే, ఒకవైపు తెగులు ప్రవేశించి ఇప్పటికే 25,000 మంది చనిపోతే నా కళ్ళ ముందు మీరు ఇది చేస్తారా అని కోప్పడొచ్చు. నిజంగా ఈ ఒక్క మాట నన్ను చాలా కట్టి ఆపిందండి. చాలా విషయాలు నేను కూడా చాలా సీరియస్గానే ఉంటాను. అంటే నేను మంచిదాన్ని నేను కాదు, కానీ నేను ఇప్పుడున్న పొజిషన్లో నా ఉన్న స్థితి ప్రకారం నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే తప్పకుండా చెప్తాను. ఎందుకంటే మనం దేవుని తెలుసుకున్నాం, పరలోకం వెళ్ళాలనేది మన గురి కాబట్టి. కానీ ఈ మాట నన్ను చాలా ఆపింది. ఎందుకో తెలుసా? నువ్వెందుకు ఆవేశపడతావు, పనిష్మెంట్ నేను ఇస్తానుగా అని ఆయన నాతో మాట్లాడినట్టు అనిపించింది. నువ్వెందుకు ఆవేశపడతావు? కానీ మన బాధ ఏంటి? దేవునికి కోపం రగిలితే వీళ్ళు ఏమైపోతారని కదా. నేను సాధారణంగా చాలామంది దేవునికి సంబంధించింది కాకుండా లోకానికి ప్రాధాన్యతనిస్తే తప్పకుండా గద్దిస్తా. అది నాకు ఉన్న అలవాటు. నేను సహించలేనంటే నష్టపోతున్నారు, దేవునికి దూరం అయిపోతున్నారనే బాధ. కానీ ఆ మాట నన్ను చాలా ఆపింది. ఎలా ఆపిందంటే ఆ మాట నన్ను, నీకెందుకు, వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే తప్పకుండా దేవుడు చూస్తారు, పనిష్మెంట్ ఇస్తారు. కాబట్టి దాని గురించి మనము ఆవేశపడవలసిన అవసరత లేదు అనే విషయాన్ని మనకు నేర్పించింది. నిజంగా ఈ కొజ్బీ గారి జీవితం ఎందుకు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించారు అంటే, మనం ఎక్కడైనా తప్పు చేస్తే సరి చేసుకోమని నేర్పడానికి. జిమ్రీ గారి జీవితాన్ని ఎందుకు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వ్రాయించారు అంటే, మనం ఎక్కడైనా తప్పు చేస్తే సరి చేసుకోవాలని చెప్పడానికి. బాగా ఆలోచించండి. వీరు వ్యభిచారం చేస్తున్నారు. వ్యభిచారము అంటేనే భార్య ఉండగా భర్త ఉండగా చేసే తప్పిదము. 2, దేవుడంటే ఎవరో తెలిసి దేవుణ్ణి కాకుండా అన్య దేవతలను పూజిస్తూ ఉన్నారు. ఇది దేవునికి ఎప్పటికీ ఇష్టం ఉండదు. మీకు మాట చెప్తాను, బాహ్యంగా చేసే వ్యభిచారమైన జారత్వమైన మనం పశ్చాత్తాపడితే క్షమించబడతామేమో, కానీ ఆత్మీయ వ్యభిచారానికి క్షమాపణ ఉండదు. ఎందుకంటే దేవుడు దాన్ని అసలు సహించరు. కాబట్టి ఈ సందర్భం ద్వారా దేవుడు మనకు తెలియచేస్తున్న విషయం ఏంటి అంటే, పెద్దలను గౌరవించాలి, దేవునికి లోబడి ఉండాలి, శరీర కోరికలను మనం అదుపులో పెట్టుకోవాలి. అవి లేకపోతే ఇదిగో కొజ్బీ జిమ్రీ గార్ల జీవితంలానే మన జీవితం ఉంటుంది.
దీనివలన మనం ఏం మంచి సంపాదించుకోము, దీనివలన ఏం సుఖాన్ని అనుభవించం. కానీ దేవుని దృష్టిలో శాపగ్రస్తులుగా మారి పరలోకాన్ని కోల్పోవలసి ఉంటుంది. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, మన జీవితంలో దేవునికి మనం మాట ఇచ్చిన తర్వాత ఆ మాటను మీరేదైనా పొరపాటు చేస్తే, ఆ మాటను మీరి మనం ఏదైనా పొరపాటు చేస్తే దేవుడు తప్పకుండా శిక్షిస్తాడు. కానీ వెంటనే శిక్ష ఎప్పుడు ఇవ్వరు దేవుడు. తప్పకుండా పెద్దవాళ్ళ ద్వారానో, దైవజనుల ద్వారానో, గురువుల ద్వారానో మన తప్పుని మనకి తెలియచేస్తారు. ఆ తప్పు తెలియచేయబడినప్పుడు తప్పకుండా మన జీవితాన్ని సరిచేసుకుంటే, ఈ లోకంలో ఒకవేళ తప్పు చేశామనే ముద్ర ఉన్నప్పటికీ దేవుడు మనల్ని క్షమించి పరలోకాన్ని ఇస్తారు. ఇలా వీరి జీవితాలు తమ అర్ధాంతరంగా ముగించుకోవడానికి కారణం ఏంటి అంటే, దేవుడిచ్చిన గద్దింపుని స్వీకరించకపోవడం. ఎదురుగా మరణాలు కనిపిస్తున్నాయి, మరొక వైపు దైవజనుడు కనిపిస్తూనే ఉన్నా రెండింటినీ లెక్క చేయకుండా గర్వంతో నడిచారు వీళ్ళు. అదేనా? ఏం చేశారు వాళ్ళు? మాకేంటి, మా నాన్నలు అధికారులు, అందరూ చేస్తే లేదా, మేం చేస్తే వచ్చిందా అనే భావనతో ఉండడం వలన దేవుని కోపం రగిలింది. ఫీనెహాస్ గారు ఆ కోపాన్ని చల్లార్చారు. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? దేవునికి కోపం పుట్టించే స్థితిలో ఉన్నావా, లేక వేరే వారి వలన దేవునికి కోపం వస్తే దాన్ని నువ్వు తగ్గించే పనిలో ఉన్నావా? అంటే ఫీనెహాస్ గారిలా ఉన్నావా, జిమ్రీ కొజ్బీ గారులలా ఉన్నారా? ఒకసారి మనం ఆలోచన చేసుకో. ఎందుకంటే మనుషులం కాబట్టి ఏవో కొన్ని ప్రలోభాలకు మనం లొంగిపోతూ ఉంటాము, ఎక్కడో ఒక చోట తప్పు చేస్తూ ఉంటాం. కానీ తప్పు చేస్తున్నప్పుడు వెంటనే మనకు అనిపించాల్సిన విషయం ఏంటి అంటే, నేను దేవునికి వ్యతిరేకంగా తప్పు చేస్తున్నాను, దేవుడు నన్ను శిక్షిస్తారేమో, దేవుడు నన్ను శిక్షిస్తారేమో, దేవుని శిక్షకు నేను గురి కాకూడదు. నేను ఆయన ప్రసన్నతను కోరుకోవాలి, ఆయన క్షమాపణ కోరుకోవాలి. ఒకవేళ చేసిన ఆయన పాదాలు పట్టుకోవాలి. దావీదు గారు చేసింది అదే కదా, చేశారు. కానీ గద్దించినప్పుడు నువ్వెవరివే నాకు చెప్పడానికి అనలేదు. ఓకే, నేను చేసింది దేవునికి నచ్చలేదా, అయితే వెంటనే ఆయన పాదాలు పట్టుకుంటాను అనుకున్నారు. కన్నీటితో ప్రార్థన చేశారు. 51వ కీర్తన రాస్తారు. చాలా పశ్చాత్తాపంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతన్ని క్షమించి చెప్పిన మాట, నా ఇష్టానుసారుడు అని. ఈరోజు మనలో కూడా, అంటే అందరూ మనం పర్ఫెక్ట్ అని నేను చెప్పను, మనలో పొరపాట్లు ఉంటాయి, ఆలోచనలోనైనా మనం పొరపాటు చేస్తుంటాం. కానీ అది చేస్తే మనం తప్పు అని మనకు అర్థమైతే మనం చేయాల్సిందేంటి? వెంటనే దేవుని దగ్గర పాదాలు పట్టుకుని, ప్రభువా నన్ను మన్నించు, నా భర్తకు తెలియకుండా, లేక నా భార్యకు తెలియకుండా, నా తల్లిదండ్రులకు తెలియకుండా నేను తప్పు చేస్తున్నాను. వీళ్ళందరికీ తెలియకపోవచ్చు, కానీ నా జీవితం ఎవరికి తెలుసు? మీకు తెలుసు కదా. నన్ను మన్నించు, నన్ను క్షమించు, నన్ను మరలా పవిత్రపరచు, పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి నాకు ఒక అవకాశం ఇవ్వు అని మనం తప్పకుండా అడగాలి. భౌతిక వ్యభిచారులైనా ఆత్మీయ వ్యభిచారులైనా రెండు విషయాలు ఇక్కడ ఉన్నాయి మనకి. భౌతికంగా తప్పు చేసినా, ఆధ్యాత్మికంగా తప్పు చేసినా ఏ తప్పును దేవుడు సహించరు. కాబట్టి క్షమాపణ అడిగి పరలోకాన్ని పొందుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. లేదు అంటే మన జీవితం ఇలాగే అర్థాంతరంగా ముగిసిపోతుంది. అంతేకాదు, చరిత్రలో ఈ విషయమే చిరస్థాయిగా నిలిచిపోయింది. 24,000 మంది చనిపోయినా పట్టించుకోలేదు. కానీ ఒక్క ఫీనెహాస్ గారి చేతిలో 2 చనిపోవడం మాత్రం ప్రతి తరము వారు మాట్లాడుకుంటున్నారు. అంటే అది ఎంత భయంకరమైన తప్పిదమో ఒకసారి ఆలోచించండి. కాబట్టి తప్పు చేయొద్దు. ఒకవేళ తెలియక చేసినా, ఒకవేళ తెలిసే చుట్టూ ఉన్న సమాజాన్ని బట్టి, ప్రలోభాలు బట్టి ఒకవేళ మనం చేసినా, అది తప్పు అని తెలిస్తే మాత్రం నువ్వు మనుషుల దగ్గర ఒప్పుకోవాల్సినంత అవసరం ఏం లేదు. దేవుని పాదాలు మాత్రం మనం పట్టుకోవాలి. దేవుని పాదాలు పట్టుకుంటే క్షమించబడకుండా అయితే మనం ఎప్పుడూ ఉండం. కాబట్టి దేవుని క్షమాపణ పొందుకునే వారిలా మనం ఉండాలి. ఒకసారి ఆలోచించండి. దేవుడు మనం చేసే పాపాన్ని బట్టి మనల్ని దూరం పెట్టేవారైతే మనలో ఎవ్వరమే ఆయనకి దగ్గరగా ఉండగలమా? ఎవ్వరు ఉండలేం. మనకు తెలుసు, వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీ దగ్గరికి, ఆ స్త్రీని యేసుక్రీస్తు వారి దగ్గరికి తెచ్చినప్పుడు అందరికున్న ఉద్దేశం ఏంటి? మేమందరం మంచోళ్ళమని, ఆమె మాత్రమే తప్పు చేసిందని అభిప్రాయం. కానీ యేసుక్రీస్తు వారు ఏమన్నారు? మహాజ్ఞాని కదా, ఓకే ఆమె చేసిన తప్పే, ఆమెను రాళ్లతో కొట్టడం కరెక్టే, కానీ మీలో పాపము లేనోడు మొదట రాయేయమన్నారు. ఆ మాట ఆయన పలికేటప్పటికీ వీళ్ళందరికీ ఎవరి పాపం వారికి గుర్తొచ్చింది. వెంటనే సరిచేసుకున్నారండి. నిజం. అక్కడ కూడా ఆశ్చర్యపోవలసిన విషయం ఏంటంటే, అందరూ తమ రాళ్ళను అలా విడిచిపెట్టి వెళ్ళిపోయారు, మేమంతా అంతే అని. కానీ ఇలా అనుకునే వాళ్ళు ఈరోజు మనలో కూడా ఎవరూ లేరు. ఎవరైనా చిన్న తప్పు చేస్తే పిలిచి గద్దించడమో సరిచేయడమో చేయకుండా దీన్ని 4 ఊర్లు చాటుతూ ఉంటాం. క్రైస్తవులుగా మనం అసలు చేయవలసిన పని కాదు. నీకు చేతనైతే సరిచేయి,
నీ మాట వినకపోతే వదిలేయి అంతే తప్ప వాళ్ళని గురించి దుష్ప్రచారం 10 మందికి చెప్పడం అనేది ఎప్పటికీ మంచి పని. వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం అనేది మంచి పని కాదు. ప్రతి మనిషికి జీవితం ఒక్కటే ఉంటుంది. తప్పులైనా ఒప్పులైనా ఆ జీవితంలోనే చేయాలి. ఒకవేళ మనకన్నా చిన్నవారైనా పెద్దవారైనా తెలిసైనా తెలియకన్నా తప్పు చేస్తే నీకు చేతనైతే అది నీకు తప్పు అనిపిస్తే సరిచేయి, తప్పులేదు. కాదు అంటే వదిలేయి తప్ప వాళ్ళని గురించి బ్యాడ్గా 10 మందిలో చెప్తే 10 మందిలో చెప్పి వారిని చెడు చేస్తున్నావు అంటున్నావేమో, కానీ అలా చెప్పే నువ్వే చెడ్డవాడివి అయిపోతావు. ఓహో అందరి గురించి ఇలాగే చెప్పుద్దనమాట, ఈమె ఎవరిని చూసినా వాళ్ళ గురించి ఇలాగే మాట్లాడద్దనమాట అనుకుంటారు. కాబట్టి క్రైస్తవులుగా మనం చేయవలసింది ఏంటి అంటే, ఒకటి తప్పు చేయకూడదు. ఒకవేళ చేసిన దేవుని పాదాలు పట్టుకోవాలి. నీ ఎదుటివారు ఎవరైనా చేసినా వారిని గురించి అయితే నువ్వు తక్కువ చేసి మాట్లాడొద్దు. కుదిరితే సరిచేయి, లేదు అనుకుంటే మౌనంగా ఉండు తప్ప చెడు ప్రచారం చేయొద్దు. వాళ్ళ గురించి చెడ్డ ప్రచారం చేసి వారిని బాధ పెట్టని అనుకుంటున్నావు, కానీ దేవుణ్ణి బాధ పెడుతున్నాం మనం. ఎందుకంటే పాపులను రక్షించడానికి దేవుడు యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించారు. మరి వారిని సరిచేయవలసిన బాధ్యత మందేగా. కాబట్టి చేద్దాం. ముఖ్యంగా మనం పాపం చేయకుండా ఉందాం. ఎవరైనా చేస్తే సరి చేద్దాం, లేదు అంటే ప్రార్థన చేద్దాం. విడిచిపెట్టండి చెప్పలేం కాబట్టి మనం చేయగలిగేది ఏంటి? ప్రార్థన చేద్దాం. తప్పకుండా దేవుడు క్షమాపణ ఇస్తారు. కాబట్టి మన జీవితంలో మలుచుకుందాం. దేవుణ్ణి కలిగి ఉంటుండగా మనలో ఉన్న లోపాలు తగ్గిపోతూ ఉండాలి. మనం గతంలో ఉన్నవన్నీ మనం మార్చుకుంటూ ఉండాలి తప్ప అందులోనే మనం నివాసము చేయకూడదు. ఒకసారి ఆలోచించండి. కొజ్బీ గారి జీవితం, జిమ్రీ గారి జీవితం. కొజ్బీ గారు అంటే అన్యురాలు కావచ్చేమో, కానీ జిమ్రీ గారు మాత్రం ఇశ్రాయేలుడై ఉండి తన దైవజనుడు ఎదురుగా ఉన్న చూస్తున్నారని చూస్తూ ఉన్న భయం లేకుండా ప్రవర్తించాడు. ఫలితంగా నష్టాన్ని కొని తెచ్చుకున్నాడు. ఆ జీవితాన్ని దేవుడు మనకెందుకు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించారు అంటే మనం ఆ తప్పు చేయకూడదని, అలాంటి శిక్ష మనము పొందకూడదని, మనం క్షమాపణ పొంది పరలోకానికి రావాలని ఆయన కోరుకుంటున్నారు. కాబట్టి ఆయనకి ఏది ఇష్టమో అది చెయ్యాలి అనే ఉద్దేశంతో మనకి విషయాలు నేర్పిస్తున్నారు. కాబట్టి మనము జిమ్రీ కొజ్బీల్ గారిలా కాకుండా ఫీనెహాస్ గారిలా రోషం కలిగి దేవుని కొరకు బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడిచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుందాం. దేవునికి నచ్చినట్టు బ్రతికి పరలోకాన్ని స్వతంత్రించుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.